హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? కథా కమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మనం రావినోతల సువర్ణాకరణన్ గారు రచించిన కానుక నవల చదువుకుంటున్నాం కదా. ఆఖరి భాగంలో ఏం జరిగిందో చూద్దాం. అబ్బా, మళ్ళీ ఏం పోలు జడబాబు, తలంతా ఒకటే నొప్పి గునుస్తూ ఆమె వెనకే వెళ్ళింది జానకి. భవానీ వాళ్ళున్న చివరి గదిలోకి. అక్కడ చాలామంది ఉన్నారు. రాజాని జడవేస్తాను అంది భవానీ. ఇప్పుడొద్దత్త, జుట్టంతా ఒకటే లాగేస్తోంది పూల జడ బరువుకి అంది జానకి ఓ పెద్ద మాల తల్లో తురుముకుంటూ. పర్వాలేదు, పూలు ఊరికే చుడతాను, గంట కూర్చోబెట్టి జడ కుట్టంలే. స్నానానికి వెళ్ళిన దానివి ఇంతసేపు రాకపోతే కంగారు పడ్డాను. నువ్వేమో నీ బిడ్డను పెట్టు కూర్చున్నావు. అలా అయితే కుదరదమ్మాయి నవ్వుతూ అంది భవానీ. మౌనంగా కూర్చుంది జానకి. చూడు, ఈ పాటికే జడల్లడం అయిపోవాల్సింది. అప్పుడే 8 కావస్తుంది. ఇంకా బోలెడు పనులు మిగిలిపోయాయి. అత్త హడావుడి పడుతుంటే నవ్వుకుంది జానకి. పెళ్ళైపోయాక ఇంకా హడావుటేమిటని. అదే ఆవిడతో అంటే పక్కున నవ్వింది ఆవిడ. ఆవిడ నవ్వును, హడావుడిగా జడాల్లుతున్న ఆ తీరును, చిలిపి చూపులతో తన వంకే పరోక్షంగా చూస్తున్న మాధవి, ఉమ, ఇందిరా వాళ్ళని చూస్తుంటే హఠాత్తుగా ఈ హడావుడికి కారణం స్ఫురించి గుండె జల్లుమంది జానకి. మాధవి జానకిని స్వయంగా తనే అలంకరించింది. తెల్లని సిల్కు చీరలో జానకి అందం రెట్టింపైంది. ముఖం పైకెత్తి సిగ్గుగా ఓసారి అందరినీ చూసింది. అందరి కళ్ళల్లోనూ చిలిపితనం తొంగి చూస్తుంటే ఇందిర ముఖం మాత్రం ఈర్ష్యతో అదోలా ఉంది. కారణం తెలియని జానకి క్షణం చిన్నబోయింది ఇందిర ప్రవర్తనకి. 10 గంటలైందని హెచ్చరించింది గోడ గడియారం. అమ్మలక్కలు, స్నేహ బృందం కలిసి సర్వాలంకృత అయిన జానకిని హాస్యోక్తులతో శోభనం గదిలోకి పంపి తలుపులు మూసి పకపకలాడారు. బెత్తర చూపులు చూస్తున్న జానకి తలుపులు మూసిన చప్పుడు, బయట కిలకిలలు వినిపించి చెంపలు మరీ కందిపోయాయి. తల ఎత్తి చూడ్డానికే సిగ్గుతో బరువెక్కిన కనురెప్పలు ఇంకా కిందికి వాలిపోయాయి. నేల చూపులు చూస్తున్న ఆమె కళ్ళకి పచ్చని 2 పాదాల మీద జేరాడుతున్న తెల్లని పంచె కుచ్చిళ్ళు మల్లెల కంటే తెల్లగా మెరిసిపోతూ కనిపించాయి. ఆ పంచె కొసలను సున్నితంగా తన్నుకుంటూ వచ్చిన ఆ పాదాలు తన చెంతకు రాగానే ఆగిపోయాయి. జానకి హృదయస్పందన ఎక్కువైంది. అతని స్పర్శకి పులకించిపోతున్న మనసుని, తనువుని కూడా అదుపులోకి తెచ్చుకుని సున్నితంగా అతని చేతుల నుంచి తప్పించుకుని కొంచెం దూరంగా జరిగి నిల్చుంది జానకి. ఆమె చర్యకి వింతగా చూశాడు మదన్. జానకి తల ఎత్తలేదు. ఏమిటి జానీ అంటూ ఆమెను సమీపించి మెల్లగా చుబుకం పట్టుకుని వంచి ఉన్న ఆ ముఖాన్ని కాస్త పైకెత్తి ఆమె కనుల్లోని నీరు చూసి అదిరిపడ్డాడు మదన్. ఈ సమయంలో కన్నీరా? లాలనగా అడిగాడు. ఎవరైనా ఏమైనా అన్నారా? ఊహు. మరి? అదే నోట మాట రావడం లేదు జానకి. ఏమిటి, ఎవరైనా ఏమైనా అన్నారా? లేదు. మరేమిటి జానకి? ఎంతో ఆనందంగా ఉండాల్సిన ఈ సమయంలో ఈ కన్నీరేమిటి చెప్పు? క్షమించండి మదన్. ఎందుకు? వింతగా చూశాడు మదన్. బాబు, అదే నిన్ను ఒకదానికొకటి పొంతం లేకుండా మాట్లాడుతున్న జానకిని చూసి తెల్లబోయాడు మదన్. హఠాత్తుగా అతనికి ఓ సంగతి గుర్తొచ్చింది. ఓ, నిన్న తమాషా కన్నది నిజమే అనుకున్నావు కదూ? బాబు, నీ కొడుకు కాదని నాకు తెలుసు జానకి నవ్వేశాడు మదన్. అది కాదండి. మరేమిటి? ఓ క్షణం అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. మదన్, ప్లీజ్ నా మాట ఒక్కటి మన్నిస్తారా? నేల చూపులు చూస్తూ అన్నది జానకి. ఒక్కటి కాదు, 10 చెప్పు. నీ మాటకి ఎదురు చెప్పను, సరేనా? చిరునవ్వుతో చూస్తూ జానకిని మంచం మీద తన పక్కనే కూర్చోబెట్టుకుని అనునయంగా అడిగాడు మదన్. ఒకసారి మదన్ కళ్ళల్లోకి చూసి తలదించేసింది జానకి. చెప్పు జానకి అన్నాడు మదన్ వినడానికి సిద్ధమవుతున్నట్లు. ఈరోజు మనం అరే చెప్పు జానకి, ఈరోజు మనం కేవలం స్నేహితుల్లా ఉండిపోదాం. వాట్? అదిరిపడ్డాడు మదన్. అవును మదన్, ప్లీజ్ ఈరోజు నన్ను వదిలేయండి. నేను కొంచెం మనసు విప్పి మీతో మాట్లాడాలి. ఆ తర్వాత మీ ఇష్టం, ప్రాధేయపూర్వకంగా అడిగింది జానకి. ఇదే న్యాయం డియర్. పెద్దలంతా కలిసి మనకింత అవకాశాన్ని కల్పిస్తే మధురమైన ఈ కాలాన్ని. నో 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 నో, ఐ కాంట్. మదన్, మరి ఓ పని చేయకూడదు? ఏమిటి? ఆ చెప్పేదేమిటో ఇప్పుడే చెప్పేయి. మనసులు విప్పి మాట్లాడుకోవడానికేగా ఈ ఏకాంతం. జానకి నడుము చుట్టూ చేతులు వేసి ఆమె కళ్ళలోకి ఆరాధనగా చూస్తూ అన్నాడు మదన్. కాదు కాదు, నేను నోటితో చెప్పలేను. రేపు కాగితం మీద రాసిస్తాను.
ఓకే అలాగే చెయ్యి, కానీ రేపు కాదు, ఆ పనేదో ఇప్పుడే రాసివ్వు, నేను పేపర్ పెన్ను ఇస్తాను సరేనా? సరే అన్నట్లుగా తల ఊపింది జానకి. మెల్లగా వెళ్ళి డ్రాయర్ సొరుగులోంచి ఓ పేపర్ పెన్ను తెచ్చిచ్చి తొందరగా కానీ ఆ రాసేదేమిటో అని ఈజీ చైర్ని లాక్కుని కూర్చున్నాడు మదన్. ఆమె తడబాటు అతనికి చచ్చే నవ్వు తెప్పిస్తోంది. ఏం రాస్తుందో అని ఆలోచిస్తూ సిగరెట్ వెలిగించుకుని ఆ పొగని రింగులుగా వదులుతూ జానకి కోసం నిరీక్షిస్తూ కూర్చున్నాడు మదన్. జానకి కాలాన్ని వృధా చెయ్యలేదు. ఉన్నది ఉన్నట్టు 10 నిమిషాల్లో రాసేసింది. అందులో తన ప్రమేయమేమీ లేదని, అసలు ఎందుకు అతనంత అఘాయిత్యానికి పాల్పడ్డాడో కూడా తనకు తెలియదని, మీరిచ్చే తీర్పు పైన తన భవిష్యత్తు ఆధారపడి ఉందని, ఇలా చాలా రకాలుగా క్షమాపేక్ష అర్థిస్తూ రాసింది. గాజుల చప్పుడుకి చివ్వున తలెత్తాడు మదన్. తల వంచుకుని నిల్చున్న జానకి చేతిలో కాగితం మడిచి ఉంది. ఆమె చేతులు వణకటం గమనించాడు అతను. లేచి ఆమెకు దగ్గరగా వచ్చి ఆమె కళ్ళల్లోకి చిలిపిగా చూస్తూ ఉత్తరాన్ని అందుకుని, బాగుంది, సముఖంలో రాయబారమన్నమాట. అవును మరి, ఇక ముందు మనకి లేఖలు రాసుకునే అవసరం ఏమి ఉండదు కదా. అంటే ఒకరిని విడిచి ఒకరం ఉండమన్నమాట. అందుకే నాకు కాస్త సరదాగానే ఉంది ప్రేమలేఖ చదవటానికి, నవ్వాడు మదన్. జానకి నవ్వలేదు. నువ్వు నాకు ఏకాంతంలో ప్రేమలేఖ ఇచ్చావు, మరి నేను కూడా ఏదో ఒకటి ఇవ్వాలిగా. అందుకే నువ్వు కళ్ళు మూసుకో, నీకో కానుక ఇస్తాను అన్నాడు సరదాగా. కానీ జానకి మాత్రం ఉరిశిక్ష వేస్తారని తెలిసి జడ్జి దగ్గర అతని తీర్పు కోసం వేచే ముద్దాయిలా నిలబడింది. కళ్ళు మూసుకోవాలి మరి. 2 చేతులతో ఆమె కళ్ళు సున్నితంగా మూశాడు మదన్. అతని కోరిక ప్రకారం జానకి 2 కళ్ళు గట్టిగా మూసుకుంది. 2 చేతులు చాచాలి అన్నాడు మదన్ జేబులో నుంచి ఏదో వస్తువు తీస్తూ. జానకి 2 చేతులు చాచింది. అతనిచ్చే బహుమతి ఏమై ఉంటుందా అని. ఆమె మనసులో ఉంగరం, నెక్లెస్, ముత్యాల గాజులు ప్రత్యక్షమవుతున్నాయి. జేబులోంచి తీసిన చిన్న పెట్టెని జానకి దోసెట్లో పెట్టి, ఇక కళ్ళు తెరవచ్చు అన్నాడు మదన్ నవ్వుతూ. జానకి కళ్ళు తెరిచింది. గట్టిగా మూసుకున్న కళ్ళు క్షణం చీకట్లు ముసిరి తెరిపిన పడి కుతూహలంగా చేతిలోని పెట్టెను చూశాయి. అది ముద్దులు మూటగడుతున్న అందమైన దంతపు పెట్టె. అది చూడగానే ఆనందంతో ఆమె పెదవులు చిరునవ్వులు చిందించాయి. మెల్లగా తెరిచింది జానకి. అంతే, ఒక్కసారి తుళ్ళిపడింది. చిరునవ్వులు చిలికించిన పెదవులు భయంతో కంపించాయి. చెవుల్లో హోరు ప్రారంభమైంది. భూమంతా గిర్రును తిరుగుతున్నట్లు తోచింది. తల తిరుగుతున్నట్లు తూలిపోతున్న ఆమెను సందిట్లోకి తీసుకున్నాడు మదన్. క్షణం అయోమయంగా చూసింది అతని కేసి. ఆమెకి తలా తోక అర్థం కావడం లేదు. చెమటతో ఒళ్ళంతా తడిసి మొద్దయిపోయింది. అందమైన ఆ దంతపు పెట్టెలో అతను అపురూపంగా ఇచ్చిన తొలి కానుక ఉంగరం కాదు, నెక్లెస్ కాదు, ముత్యాల గాజులు అంతకన్నా కాదు. అవి తునాతునకలైన గుప్పెడు ఆకుపచ్చని గాజుల మొక్కలు. ఆనాడు మనసుపడి వేయించుకున్న గాజుల తునకలు. అవి తనకి బాగా గుర్తు. ఆ రోజు, అదే రోజు పగలకుండా మిగిలిన గాజులు తనని వెక్కిరించినట్లు తీసి దాచేసింది కూడా. అవును, ఆ రోజు ఆ పాపపు రాత్రి బలవంతంగా పగిలిన గాజు ముక్కలు ఇప్పుడు ఎక్కడ? ఈ దంతపెట్టిలో. ఇదెలా సంభవం? అతనికేసి పరీక్షగా చూసింది జానకి. గంభీరమైన ఈ విగ్రహంలో ఆనాటి విలన్ లక్షణాలు లేశమైనా లేకపోగా శ్రీరామచంద్రుడంతటి పవిత్రంగా కనిపిస్తున్నాడు. ఇంకా తరచి అలా చూస్తూ ఉంది జానకి. ఎంతోసేపు చూడగా ఎక్కడో ఓ మూల తనకి స్పృహ తప్పిపోతుంటే తనకేసి కంగారుగా చురుగ్గా చూసిన ఆ చూపు గోచరించి కొయ్యబారిపోయింది. వెంటనే చేతిలోని పెట్టిన పక్కన పెట్టేసి అతని లాల్చి గట్టిగా పట్టుకుని, ఏమిటి నాటకం? అసలు మీరెవరు? గట్టిగా అరిచింది జానకి. ఎవరినేమిటి డార్లింగ్, నేను నీ పతిదేవుణ్ణి, చిలిపిగా అన్నాడు మదన్ ఆమె చేతుల నుంచి తన షర్టు తీసుకుంటూ. ఆపండి మీ నటన, ముందు మీరెవరో చెప్పండి, దానికి సమాధానం కావాలి నాకు, మరింత గట్టిగా అంది జానకి చేతులు లాక్కుంటూ. ఏమిటి జానకి, కోరి చేసుకుని ఇప్పుడు ఎవరు అంటూ నిలదీస్తున్నావు? గోముగా అన్నాడు మదన్. అతనికి సరదాగా ఉంది జానకిని చూస్తుంటే. చెప్పరా, అయితే నేను వెళ్ళిపోతున్నాను. గుమ్మం వైపు నడవబోతున్న జానకిని కంగారుగా ఆపాడు మదన్. షరవుకు, ఎవరైనా వింటే బాగుండదు అన్నాడు అన్నయంగా. అయితే చెప్పండి, మీరెవరు? మళ్ళీ కోపంగా అతను లాల్చి గుంజుతూ అంది జానకి. తనేం చేస్తుందో తనకే తెలియడం లేదు. నువ్వు అనుకుంటున్న వ్యక్తిని నేనే. చాలా ఏళ్ల క్రితం లెప్తపాటు చూసిన నన్ను నువ్వు గుర్తుపట్టలేదు, కానీ నిన్ను మాత్రం నేను ఎప్పుడో గుర్తించాను. అంటే
కఠినంగా అంది జానకి. చెప్పేది జాగ్రత్తగా విను. ఇంకా ఏం చెప్తారు? ఇంకా ఏం మిగిలిందని చెప్తారు? దుఃఖంతో జానకి మాట తడబడిపోతోంది. ఇదిగో అదే వద్దంటున్నా. కోపం లేకుండా శాంతంగా కూర్చో. నన్నెందుకు ఇంత మోసం చేశారు అని అడగవద్దు. ఒకే ఒక 10 నిమిషాల పాటు కూర్చుని నేను చెప్పేది విను. ఇది ద్రోహం కాదా? ఏడుపొచ్చేసింది జానకి. పిచ్చి జాని, నిజంగా నీకు ద్రోహం చెయ్యాలనే ఉద్దేశమే నాకుంటే పట్టుపట్టి నీ చుట్టూ తిరిగి పెళ్లి చేసుకుంటానా? అదొక్కటే నువ్వు ఆలోచిస్తే నీకు సమాధానం దానంతట అదే సులభంగా దొరుకుతుంది. కనుక మై డియర్ జానకీదేవి, నేను చెప్పేది పూర్తిగా విను. ఆ తరువాత కొడతావో తిడతావో నీ ఇష్టం అంటూ జానకిని మంచం మీద తన పక్కన కూర్చోబెట్టుకుని ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని నిమురుతూ అన్నాడు మదన్. జానకి అయోమయంగా అతనికేసి చూస్తూ ఉండిపోయింది. అప్పుడు ఎంకామ్ ఫైనల్ చదువుతున్నాను. నేను సాటి విద్యార్థులతో చాలా క్లోజ్గా ఉండేవాడిని. అందువల్ల నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉండేవారు. కానీ నాకు ఆడపిల్లలతో కాస్త పరిచయం తక్కువే. వారికి కాస్త దూరంగా ఉంటూ ఉండేవాడిని. ఎవరైనా స్టూడెంట్స్ ఆడపిల్లల్ని పేర్లు పెట్టి ఏడిపిస్తుంటే వాళ్ళని అసహ్యించుకునేవాడిని. 1-2 సార్లు నాతో మాట కలపాలని చూసింది మీ మామయ్య గారు అమ్మాయి ఇందిర. చదువు ఒకటి కాదు, క్లాసు ఒకటి కాదు, నా ఇష్టాలతో నిమిత్తం లేకుండానే నా దగ్గరకు వచ్చి బోరు కొట్టించడం మొదలెట్టింది. రాను రాను ఆవిడ ప్రవర్తన భరించలేనంతగా తయారైంది. అలా క్యాంటీన్కి వెళదాం వస్తారా అని, సరదాగా పిక్నిక్ వెళదాం రాకూడదు అని, నాకు అసలు అర్థం కాలేదు, కాస్త చెబుదురు అని వేధించడం మొదలుపెట్టింది. ఎప్పటికప్పుడు ఏదో వంక పెట్టి తప్పించుకుంటున్న నేను రాను రాను అంటూ ఆవిడ చనువుని భరించలేక ఎలాగైనా ఆమెను వదిలించుకోవాలనుకున్నాను. నా స్నేహితులు ఆమెను గురించి ఎంతో చెడుగా చెప్పారు. ఆమె జోలికి వెళ్ళొద్దని, ఆమె మగపిల్లలకి రకరకాల పేర్లు పెట్టి ఏడిపిస్తుందని, ఇంకా ఎన్నో చెప్పారు. ఒక ఆడపిల్ల ఏడిపించింది అని చెప్పడానికి మీకు సిగ్గులేదు? అనవసరంగా వాళ్ళ జోలికి మనం పోరాదు, కానీ వాళ్లే మనకు తాటాకులు కడితే మాత్రం సహించకూడదు అన్నాను కాస్త గట్టిగానే. ఒకరోజు ఏమైనా నవళ్ళుంటే ఇవ్వండి మదన్ అంది ఇందిర. కాలేజీలో కథల పుస్తకాలు ఉండవు, ముఖ్యంగా నేను చదవను అన్నాను కాస్త కరుగ్గా. కానీ ఆమె వెళ్ళలేదు. ఏమిటి మదన్, ఎప్పుడు కాలేజీ పుస్తకాలు తప్ప వేరే జీవితమే లేదా? రండి, అలా క్యాంటీన్కి వెళ్ళి కాస్త కాఫీ తాగొద్దాం అంది అదోలా నవ్వుతూ. చూడండి మిస్, నాకు ఈ క్యాంటీన్లు వ్యవహారాలు అంటే నచ్చవు. అది మీకైనా శ్రేయస్కరం కాదని నా ఉద్దేశం. అందరూ మగవాళ్ళు ఒకేలా ఉండరు చూడండి. అందుకే మీరు ఇటు కేసు ఇంకెప్పుడు రాకూడదని కోరుకుంటున్నాను అన్నాను సీరియస్గా. ఇందిర కొయ్యబారిపోయింది. వెంటనే రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది. అంతే. ఆ రోజు మొదలు నేనెక్కడ కనిపించినా సరే నిప్పులు కురిసేలా చూసేది. చాలా అసహ్యంగా మాటలు విసిరేసేది. అయినా నేను పట్టించుకోలేదు. పాపం అమాయకురాలు అని జాలేసేది కూడా. ఏమిట్రా మదన్, ఆడపిల్లలు మనల్ని ఏదైనా అంటే మనం ఊరుకుంటామా అన్న పెద్ద మనిషివి. ఆ పిల్ల అన్ని అవాకులు చవాకులు పేలుస్తుంటే నీకు పట్టనట్టు తప్పుకు తిరుగుతావే అని నిలేశారు స్నేహితులు. పోనీరా, నన్ను నేరుగా అనలేదు కదా, ఒకవేళ అలా అంటే అప్పుడు చూద్దాంలే అంటూ తేల్చేశాను. ఒక ఆడపిల్ల నలుగురి నోళ్లల్లోనూ పడ్డం ఇష్టం లేక ఆ రోజు నేను స్నేహితులతో కలిసి గండిపేట పిక్నిక్కి వెళ్ళాను. కాకతాళీయంగా అదే రోజు ఇందిర కూడా స్నేహితులతో అక్కడికి వచ్చింది. మేమంతా ఓ చోట పచ్చికలో కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నాం. మాకు కొంచెం దూరంలో ఇందిరా వాళ్ళు కూర్చున్నారు. వారి మాటలు మాకు, మా మాటలు వారికి స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఏమే సుకుమారి, నీ వెయిట్ ఎంతే అంది ఇందిర ఒక స్నేహితురాలితో. 100 కేజీలు టక్కున చెప్పింది ఆ పిల్ల. పక్కుమన్నారంతా. ఎందుకే అలా నవ్వుతారు, తెచ్చిపెట్టుకున్న కోపంతో అంది సుకుమారి అన్న పిల్ల. ఆహా, నీ పేరుకి నీ రూపుకి ఎక్కడా పొంతం లేదేమా అని మళ్ళీ నవ్వారంతా. ఓహోహో, అది బాగుందమ్మా. పేర్లను బట్టి రూపాన్ని ఊహిస్తే ఇక అయినట్టే. అమ్మా సుందరి, జగదేక సుందరి, నీ రూపానికి నీ పేరుకి ఏం సంబంధం ఉందమ్మా అంది మరో అమ్మాయిని సుకుమారి. నిజం, పాపం సుందరి పేరు మార్చుకోవలసిందే జాలిగా అంది ఇందిర. అభినయిస్తున్నట్లున్న వారి ముఖాలని బట్టి వారు ఆ మాటల్ని నిజంగా అనుకోవడం లేదని, ఏదో ప్లాన్ వేసి నాటకమాడుతున్నారని గ్రహించడానికి ఎక్కువసేపు పట్టలేదు. వారు గమనించకుండా వారి సంభాషణ అంతా కుతూహలంగా వింటున్నాం. నిజమేనే సుకుమారి, పేర్లను బట్టి మనుషుల్ని అంచనా వేయడం అంత బుద్ధి తక్కువ పని మరొకట్లేదు. నేను మాత్రం పేరును చూసి మోసపోను. లత అన్న పిల్ల గుండ్రంగా ఉండొచ్చు, గజలక్ష్మి అన్న పిల్ల చక్కగా సన్నగా బాపు బొమ్మలా ఉండొచ్చు,
కుచేలరావు అన్న అతనికి అసలు సంతానమే లేకపోవచ్చు. లక్ష్మీపతి అన్న వ్యక్తి భోజనానికే డెంకాలు కొట్టవచ్చు. అలా చెప్పుకుంటూ పోతే 10 రోజులు ఏకదాటిగా చెప్పుకోవచ్చు. అందుకే నేను మనిషిని చూసి ఆ పైన పరీక్షించి మాట్లాడి కానీ పెళ్లి చేసుకోను, ఓరగా నాకేసి చూస్తూ అంది ఇందిర. అదంతా నన్ను రెచ్చగొట్టడానికే అని తెలుస్తూనే ఉంది. ఎందుకో వద్దనుకున్న ఆవేశం అంచులు దాటుతోంది. గుండె వేగంగా కొట్టుకుంటోంది. అవును, మదనుడంటే ఎవరే? అమాయకంగా అడిగింది ఆ పిల్ల. ఓహో, మదనుడంటే తెలీదా? మదనుడంటే అదే మన్మధుడు, ప్రేమ సామ్రాజ్యానికి రారాజు, వివరంగా చెప్పింది ఇందిర. అలాగా, అబ్బా, అయితే నేను మదన్మోహన్ అనే అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను, శపథం చేసిందో అమ్మాయి. అబ్బబ్బ, మళ్ళీ మొదటికొచ్చావు రమా. పేరుకి మనిషికి సంబంధం ఉండదని చెప్పానా? నువ్వింకా అదే పిచ్చిలో ఉన్నావే, విసుక్కుంది ఇందిర. అంతేనంటావా? నిరాశగా అందా పిల్ల. కాక ఇంకా నీకు నమ్మకం కలగడం లేదా? అయితే నేను సంఘటన చెప్తాను విను. ఒకసారి నాకు పెళ్లి సంబంధం తెచ్చారు మా నాన్న. వాళ్ళు చాలా ఉన్నవాళ్ళు. అబ్బాయి అందగాడు, పెద్ద చదువులు చదివాడు. అందం అంటే అందం అనుకుంటున్నావా? హిందీ సినిమా హీరోనే అనుకో. 6 అడుగులు పొడవు, ఒత్తైన నల్లని జుట్టు, పసిమి రంగు. ఓ, భలే ఉన్నాళ్లే. పేరు కూడా ఏమిటో తెలుసా? మదనగోపాలుడు. కానీ ఏం లాభం, నిట్టూర్చింది ఇందిర. అబ్బా చెప్పవే, వెదవ సస్పెన్సు నువ్వును. ఏమైంది? విసుగు ధ్వనిస్తున్న కంఠంతో అడిగారు మిగతావారు. చెప్పడానికేముంది, అతనికి అసలు మగతనమే. నిజం? ఈ సంగతి నీకెలా తెలిసిందే? కుతూహలంగా అడిగిందో అమ్మాయి. ఎలా తెలియడం ఏమిటి పిచ్చి మొహమా, 2 నిమిషాలు మాట్లాడాను అంతే. అబ్బాయి గారి బండారం బయటపడిపోయింది. అసలు అతగాడికి ఆడాళ్ళంటే చచ్చి అంత భయమట. అసలు పెళ్ళే వద్దు మొర్రు అంటే ఈ పెద్దాళ్ళు లాక్కొచ్చారట. పాపం, పూర్ ఫెలో. జాలిగా నిట్టూర్చింది ఇందిర. నాలో ఆవేశం కట్టలు తెంచుకుంది. కోపంతో నరాలు పొంగి పిడికిళ్ళు బిగిశాయి. జీవితంలో ఎన్నడూ ఎవరి మీద రానంత కోపం వచ్చింది. దూకుడుగా ఆమె దగ్గరకెళ్ళి, ఏంటి ఇప్పుడు అన్నావు? మళ్ళీ అన్నాను తీవ్రంగా. ఒకసారి కాదు, 10 సార్లు అంటాను. నా ఇష్టం వచ్చినన్ని సార్లు అంటాను. అడగడానికి నువ్వెవరు? అయినా నిన్నెవరన్నారు? గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకున్నట్ట నీలాంటి వాడే. నిరసనగా నవ్వి లేచి నిల్చుంది ఇందిర. అలాగా, అది చూస్తాను. నిన్నిప్పుడు నాశనం చేస్తే నీకు దిక్కెవడొస్తాడో చూస్తాను. ఆగ్రహంగా ఇందిర జడ పట్టుకోబోయిన నన్ను ఫ్రెండ్స్ లాగి దూరంగా తీసుకెళ్ళిపోయారు. ఏమిటి మదన్, నీకేమైనా పిచ్చెక్కిందా? ఏదో ఆ పిల్లలు బరి తెగించి వాగారని నువ్వు తొందరపడతావా? కక్ష తీర్చుకోవడానికి ఇదా మార్గం? ఇదంతా పబ్లిక్ ఏరియా, నీకు తెలీదా? ఒక్కసారి ఆ పిల్లలు మన మీద కంప్లైంట్ ఇస్తే అది ఎంత దూరం పోతుందో ఆలోచించావా? సమయం చూసి దెబ్బతిద్దువు కానీ. ఇప్పటికి పద, ఆవేశం తగ్గించుకో అని మందలించి లాక్కుపోయారు. కోపంతో ఉన్న నన్ను నిర్లక్ష్యంగా చూస్తూ, ఒట్టిగొడ్డుకు అరుపులు, చెల్లని రూపాయికి గీతలు ఎక్కువట అంటూ ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళిపోయింది ఇందిర. నేను ఆవేశంతో పిచ్చివాడినైపోయాను. నా ఫ్రెండ్స్ కనుక ఆపి ఉండకపోతే ఆ రోజే ఆ పిల్ల అంతు తేల్చి నేను జైలుకి వెళ్ళినవాడిని. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూనే ఎలాగో ఇల్లు చేరాను. క్షణానికి నాలోని ఆవేశం తగ్గలేదు సరికదా, పెరిగిపోతోంది. నాలోని ప్రతి అణువు ప్రతీకారం తీర్చుకోమని హెచ్చరిస్తోంది. ఏమైనా సరే, నా జీవితం అంతా నాశనమైనా సరే ఆ పిల్లని వదలకూడదు, నలిపి నాశనం చెయ్యాలి. మదన్ అంటే ఏమిటో తెలియజెప్పాలి. ఆ తరువాత నలుగురిలోనూ పట్టుకుని ఏమైంది నీ బతుకు అని పగలబడి నవ్వాలి. అప్పుడే నా పగ చల్లారేది అని నిశ్చయించుకున్నాను. ఎలాగో ఇందిర ఇల్లు అది తెలుసుకున్నాను. ఆమె కాలేజీ నుంచి రాగానే వెళ్ళే గదిని గుర్తుంచుకున్నాను. ఆ రోజే ఆమె తల్లిదండ్రులు ఊరు వెళ్ళారని తెలుసుకుని మరీ ఆనందించాను. ఆ రోజు కాలేజీకి వెళ్ళి వెంటనే వచ్చేసింది ఇందిర. బహుశా పర్మిషన్ పెట్టి వచ్చేసి ఉండొచ్చు. ఆ రోజంతా నేను ఎవ్వరూ గమనించకుండా ఆ ప్రాంతాల్లోనే తిరిగాను. క్షణానికి ఉడికిపోతున్న నేను అందరూ పడుకున్నారన్న నమ్మకం కుదరగానే వెళ్ళి మెల్లగా గేటు తీశాను. ఆ కాస్త చప్పుడికే నన్ను పసిగట్టి వారి కుక్క మొరిగింది. నేను వెంటనే క్రోటన్ గుబుర్లో దాగాను. కుక్క అరుపుకి లోపల నుంచి ఎవరో వచ్చి కుక్క ఉన్న వైపుకు వెళ్ళారు. అతను అలా వెళ్ళగానే తీసి ఉన్న తలుపుల్లోంచి మెల్లగా లోనికెళ్ళి నేను గుర్తుపెట్టుకున్న గదిలోకి వెళ్ళి బెడ్ స్విచ్ ఆఫ్ చేసి మెల్లగా గది తలుపులు గడియవేసి అదురుతున్న గుండెతో ఆ తలుపుని ఆనుకుని నిలబడ్డాను. నా ధైర్యం నాకే ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎవరూ లేరని నిర్ణయించుకున్న ఆ వ్యక్తి మళ్ళీ లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. నేను చేసే ఈ పని చాలా ఘోరమైనదని నా మనసు మందలిస్తూనే ఉంది. కానీ
ఇందిర అన్న మాటలు, ఆ పరిహాసపు చూపులు గుర్తొచ్చి నా మనసును తొలిచేస్తున్నాయి. ఇది నీ పురుషత్వానికే సవాల్ అని హెచ్చరిస్తున్నాయి. నా ధ్యేయమంతా ఆమెను నాశనం చేసి రేపు 10 మందిలో ఆమెను చూసి పగలబడి నవ్వాలి. మెల్లగా మంచం మీదకి చేరాను. ఒత్తిగిలి పడుకున్న ఆమె పక్కగా చోటు చేసుకున్నాను. ఎంతలో ఆమెకు మెలకువ వచ్చి తన పక్కన ఎవరో ఉన్నారని శంకించి అరవబోయింది. నేను నా పశుబలంతో ఆమె నోరు నొక్కేశాను. గింజుకుంది, రక్కింది. అయినా నేను రవ్వంత పట్టు కూడా విడవలేదు. క్షణాలు గడిచాయి. ఆమె జీవితం తెల్లారిపోయింది. ఇంతకుముందు తెలియని ఆమె గోళ్ల ఘాటు, ఆమె చేతి నుంచి పగిలిన గాజులు గీసుకున్న గాయాల రక్తం చిమ్మి చిరచిర మండటం మొదలుపెట్టాయి. అయినా అనుకున్నది సాధించాను అనే విజయ గర్వంతో మంచం దిగాను. నేను నోటి మీద నుంచి చెయ్యి తీసేసినా ఆమె అరవలేదు. స్పృహ తప్పిపోయిందేమో అనుకున్నాను ఒక్క క్షణం. కానీ ఆమె కదలికను బట్టి స్పృహలోనే ఉందని గ్రహించాను. వెళ్ళడానికన్నట్లు మెల్లగా తలుపు తీయబోయాను. అంతే, హఠాత్తుగా ఆమె లేచి నన్ను గట్టిగా పట్టుకుని లైట్ వేసింది. అనుకోని సంఘటనకి నిర్ఘాంతపోయింది. ఆమెను నేను, నన్ను ఆమె ఓ క్షణం అలా చూసుకున్నాం. నేను ప్రతిమలా బిగుసుకుపోయాను. నా కాళ్ల కింద భూమి కంపించినట్లయింది. నా తృప్తి, ఆవేశం నీరుగారిపోయాయి. బెత్తర చూపులతో నన్నో క్షణం చూసిన ఆమె హఠాత్తుగా పట్టుకున్న నా షర్టు వదిలేసి కుప్పగూలిపోయింది. నేను కంగారుగా ఆమెను పట్టుకుని చూశాను. ఆమె స్పృహ కోల్పోయింది. నీకు తెలుసుగా, ఆమె ఇందిర కాదు, ఆమె అత్త కూతురువైన నువ్వు. నా పిచ్చి ఆవేశంలో ఒక అమాయకురాలిని బలి తీసుకున్నానని కృంగిపోయాను. అలా ఆలోచిస్తూ కొంతసేపు గడిపాను. ఏదో ఓ నిర్ణయానికి వచ్చి నిన్ను మెల్లగా ఎత్తుకుని మంచం మీదకి చేర్చాను. చేతనైనంత నీ బట్టలు అవి సవరించాను. అమాయకంగా ఉన్న నీ ముఖాన్ని ముద్దాడుతూ నేను చేసుకున్న నిర్ణయానికి గట్టి పందిరి వేశాను. ఏమైనా సరే నిన్నే చేసుకోవాలని నిర్ణయించుకుని చిట్లిపోయిన నీ గాజు ముక్కలన్నింటినీ పోగు చేసి జేబులో వేసుకున్నాను. నా ధ్యేయం మారింది. ఇంతలో ఎంత మార్పు! ఆవేశమంతా పశ్చాత్తాపంగా మారింది. ఎలా? ఈ తప్పుని ఎలా దిద్దుకోవాలి? ఎలా? పెళ్ళాడాలన్నా నా చదువు పూర్తి కాలేదు. ఇప్పుడు పెళ్లి చేయండి అని ఎలా అడగడం? ఆ తరువాత నీ గురించి తరచూ కనుక్కుంటూనే ఉన్నాను. ఆ మధ్య నిన్ను నీ బావకే ఇచ్చి చేస్తారని విని కృంగిపోయాను. నీ గురించి ఆలోచించటం మానేయాలనుకున్నాను. నా చదువు అయిపోయి ఉద్యోగినైపోయాను. మా వాళ్ళెంత చెప్పినా నా మనసు పెళ్లి మీదకే పోయేది కాదు. ఎప్పుడూ నీ అమాయకమైన చూపులు నన్ను వెంటాడుతున్నట్లే ఉండేవి. ఆ రోజు నిన్ను గుళ్ళో చూశాక అణిగిపోయిన నా ఆశ చిగురించినట్లయింది. ఎందుకో నిన్ను చూస్తే పెళ్లి కాలేదనిపించింది. నా కోసమే నీకు పెళ్లి కాలేదని మురిసిపోయాను. కానీ వెంటనే నీ కొడుకంటూ ప్రత్యక్షమైన వాణ్ణి చూసి కృంగిపోయాను. నీకు మీ బావతో ఎప్పుడో పెళ్ళైపోయిందని, నీకో కొడుకు కూడా పుట్టాడని ఊహించాను. విరక్తిగా అలా తిరుగుతూ నేను ఎప్పుడూ వెళ్ళే పార్కుకు వెళ్ళి అక్కడ ఒంటరిగా కూర్చుని ఉన్న కల్పనను చూసి ఆశ్చర్యపోయాను. పార్కులో కూర్చుని ఒకరి కష్ట సుఖాలు ఒకరికి చెప్పుకున్నాం. నా మనసు విప్పి ఆమెతో చెప్పాను. ఆమె ఆశ్చర్యంతో అంతా విని నీకు విఠల్కి పెళ్లి కాలేదని, ఆ బిడ్డ ఎవరో, ఎందుకు నువ్వు పెంచుకుంటున్నావో వివరంగా చెప్పింది. ఇద్దరం చాలాసేపు చర్చించుకుని ఏం చేయాలో నిర్ణయించుకున్నాం. నా మనసు దూది పింజలా తేలికైపోయింది. నేను అనుకున్న ధ్యేయం నెరవేరబోతోందని ఆనందంతో నీ దగ్గరకు వచ్చాను. ఆ తర్వాత కథంతా నీకు తెలిసిందే కదా. నేను చేసింది తప్పు కాదని అన్ను. నా చిన్నతనపు ఆవేశం, ఉడుకు రక్తపు పొంగు ఏం చేస్తే ఏం జరుగుతుందో అని ఆలోచించనీయలేదు. జానీ, నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నేను పొందిన తృప్తి మాటలతో చెప్పలేను. ఏ ధ్యేయంతో నిన్ను చేసుకున్నా ఇప్పుడు మాత్రం నాకేమనిపిస్తుందో తెలుసా? ఆనాడు నేను మంచి పని చేశానని. ఎందుకంటే ఆనాడు తెలుసో తెలియకో ఆ తప్పు చేశాను కనుకనే నేను నిన్ను ఇవాళ పొందగలిగాను. లేకపోతే నీ దర్శనమైనా నాకు లభించేదా? ఇప్పుడు చెప్పు, నా అపరాధం మన్నించినట్టేనా? నన్ను స్వీకరించడానికి అంగీకరించినట్లేనా? అబ్బా, ఆనాడు నువ్వు గీచిన గోళ్ల ఘాట్లు మచ్చలుగా గుర్తుగా ఇంకా మిగిలే ఉన్నాయి. అయినా పర్వాలేదు, అవి నాకు తీపి గుర్తులే. అప్పుడప్పుడు అవి చూసి నీలోని ఆవేశాన్ని తలుచుకుంటూ ఉంటాను. కానీ గోళ్ళున్నాయి కదా అని ఇంకెప్పుడు అలా రెక్కేకే చిరునవ్వుతో ముగించాడు మదన్. మంత్రముగ్ధలా వింటున్న జానకి కొండంత ఆనందంతో పాటు రవ్వంత అనుమానం కూడా వచ్చింది. ఆమె అనుమానం గ్రహించిన మదన్, ఇంకా నీ అనుమానం ఏమిటి? నవ్వుతూ అన్నాడు. అదే, ఇందు మిమ్మల్ని గుర్తించలేదా?
గుర్తించకేమి, ఆ రోజు మా ఇంటికి వచ్చి నన్ను చూడగానే తాచును చూసినంత కంగారు పడింది. నేను అదేమీ పట్టించుకోకుండా ఆప్యాయంగా మాట్లాడేసరికి కాస్త తేరుకుని ఆనాటి తన ప్రవర్తనకి క్షమాపణ చెప్పుకుంది. ఆ తర్వాత పగ తీర్చుకోవడం గురించి పాపం ఆవిడకి తెలియదుగా. నేను తేలిగ్గా నవ్వేసి, చదువుకునే రోజుల్లో తొందరపాటు తప్ప మరొకటి ఆలోచించలేం, వయస్సు అలాంటిది, నేనెప్పుడో మర్చిపోయాను, మీరు మర్చిపోండి అన్నాను ఇందరితో. అంతే. ఆ తర్వాత తను మామూలుగానే ప్రవర్తించింది. అయినా పెళ్ళై బాధ్యతలు నెత్తిమీద పడితే శాంతి సహనాలు పిలవకుండానే వచ్చేస్తాయి. ఎంతకీ దేవిగారు నన్ను మన్నించినట్లేనా? జానకి చుట్టూ చేతులు వేసి అనురాగపూర్వకంగా చూస్తూ అన్నాడు మదన్. తన అనుమానాలు, కష్టాలు దూది పింజల్లా ఎగిరిపోయాయని తెలుసుకున్న జానకి ఆనందంతో పులకించిపోయింది. జీవనసాగరంలో తన సంసార నౌక ఎలాంటి ఒడిదుడుకులకు లోను కాకుండా అలా అలా పూలతేరులా సువాసనలు వెదజల్లుతూ సాగుతున్నట్లు అనుభూతి చెందింది జానకి. జానకిని హృదయానికి హత్తుకున్నాడు మదన్. ఆ ఉత్తరం ముక్కలు ముక్కలుగా చింపి, ఆ ఉత్తరంలో ఏం రాసావో నాకు బాగా తెలుసు. ఇంత మంచి సమయంలో నన్ను మోసం చేయకూడదనే నీ తపన చూశాక నాకన్నా అదృష్టవంతుడు ఉండడనుకుంటున్నాను. ఇంతకీ ఈ రాత్రి స్నేహితుల్లాగానే ఉండిపోదామా లేక? చిలిపిగా అన్నాడు మదన్. అతని మాట పూర్తి కానే లేదు. సిగ్గుల మొగ్గ జానకి పెదవులు మదన్ పెదవుల్ని మూసేశాయి. క్షణం తరువాత తేరుకుని తెల్లని బొగ్గలు కెంపులు కాగా రెండు చేతుల్లోనూ ముఖం దాచుకుంది జానకి. జానకినే తన్మయత్వంగా చూస్తూ, జానకి, ఇదిగో నా రాక్షసత్వానికి చిహ్నాలు, వీటితో ఇక పని లేదు, పారయ్యనా అని గాజు పెంకులు ఉన్న దంతపెట్టెను అందుకోబోయాడు మదన్. జానకి కంగారుగా అతని చేతుల్లోని ఆ పెట్టెను లాక్కుని, ఇది మీ రాక్షసత్వానికి చిహ్నం కాదు మదన్, ఇది మీ అనురాగానికి మంచితనానికి గుర్తు. నా ప్రాణం, నా ఊపిరి ఉన్నంత వరకు నా దగ్గరే పదిలంగా ఉంటుంది. ఆ దంతపెట్టెనే తన్మయత్వంగా చూస్తూ అంది. ఆమెకేసి ఆరాధనగా చూశాడు మదన్. బాగుంది, ఎంత టైం అయినా ఇంకా మన కష్ట సుఖాలు చెప్పుకోవడం పూర్తిగానే లేదు. ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? 12 దాటింది అంటూ జానకి చేతిలోని దంతపెట్టెను అందుకుని మెల్లిగా పక్కనే ఉన్న స్టూల్ మీద ఉంచి ఆమెను తన గౌగిట్లో పొదుపుకుని పక్కనే ఉన్న బెడ్ లైట్ ఆఫ్ చేశాడు మదన్. చెరుకు వింటి దొరలాంటి మదన్ కౌగిలిలో తన్మయత్వంతో మైనంలా కరిగిపోతోంది సిగ్గుల మొగ్గ జానకి. శుభం. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.